సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాడు. కానీ బౌలింగ్‌లో మాత్రం కొంచెం మార్పులు చేయాల్సి ఉంటుందని రోహిత్ శర్మ ఓ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు 200 కొట్టినా ఆ 200 పరుగులను కాపాడుకోలేకపోతున్నారు ప్రతి మ్యాచ్‌లో. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చాలా అద్భుతంగా ఉందని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు. బౌలింగ్‌లో మార్పులు చేయకపోతే మాత్రం ఇక అంతే సంగతులని కొందరు అంటున్నారు. బ్యాటింగ్ లైనప్ చూసుకున్నట్లయితే క్లాసెన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఇలా డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ళు కనుక క్రీజులో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమే అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు. అతను కనుక క్రీజులో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని రోహిత్ శర్మ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం అభిషేక్ శర్మ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. పవర్ ప్లేలోనే చాలా అద్భుతంగా ఆడుతూ ఎస్ఆర్హెచ్ జట్టుకు భారీ స్కోర్ అందించడంలో అభిషేక్ శర్మ, క్లాసెన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అయితే ఆ తర్వాత మాత్రం బ్యాటింగ్లో రాణించలేకపోతున్నారు. మొదటి 10 ఓవర్లలో అద్భుతంగా ఆడుతున్న ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు లాస్ట్ 10 ఓవర్లలో మాత్రం తేలిపోతున్నారని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అలాగే బౌలింగ్‌లో మాత్రం చాలా తేలిపోతున్నారని చెప్పుకొచ్చాడు. బౌలింగ్‌లో మార్పులు చేయకపోతే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలవడం చాలా కష్టమే అని అంటున్నాడు. 300 పరుగులు కొట్టినా కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవడం చాలా కష్టమని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు. ఎందుకంటే బౌలింగ్ మరీ చెండాలంగా ఉందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఒక్కలంటే ఒక్కలు క్లాసిక్ బౌలర్లు లేరని అంటున్నారు.